కనులు ఆత్మ సంబంధమైన కనుల వలె ఉన్నాయా? లోక సంబంధమైన కనుల వలె ఉన్నాయా అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నారండి. నీ కనులు దేవుని వైపు చూడాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి. ఊర కనులు ఊర చూపులు ఉండకూడదని చెప్తున్నారు. మన కనులు దేవుణ్ణి చూడలేనంతగా ముయ్యబడి ఉన్నాయంటండి. చూడండి, మన కళ్ళు దిక్కులు చూచే కళ్ళు వలె ఉన్నాయా? లోకాశలు తీర్చుకునే కళ్ళు వలె ఉన్నాయా? ముయ్యబడిన కళ్ళు వలె ఉన్నాయా? తెరవబడే కళ్ళు వలె ఉన్నాయా అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నారండి. అదుపు లేని కన్నులు, అదుపు లేని చూపులు వ్యర్థమని మనతో చెప్తున్నారు. మన కళ్ళల్లో ఏమున్నాయో తెలుసా అండి? కెమెరాస్ ఉన్నాయి. అవి చిక్ అనగానే అవి వచ్చి వాటి రూపం మన హృదయంలో పడుతుంది. వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుందంటే మనం మన కళ్ళతో పాపం చేసినట్టే అర్థం. అవి రావటం తప్పు కాదండి, దానిని జయించలేకపోవటం తప్పు అని దేవుడు మనతో చెప్తున్నారు. దేవుడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల వాటిని పీకి పడవేయమని చెప్తున్నారండి. మన కళ్ళుని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటండి. దేవుడు ఆ గుడ్డి వారి కన్నులకు స్వస్థత కలిగినట్లు మనం కూడా దేవుణ్ణి అడగాలంటండి. మన కన్నులకు స్వస్థత కావాలని దేవుణ్ణి వేడుకోవాలంటండి. నువ్వు బైబిల్ చదవట్లేదా అంటే నీ కన్నులకు స్వస్థత లేదని అర్థం. నువ్వు బైబిల్ చూస్తున్నావా, లోకాన్ని చూస్తున్నావా అని దేవుడు అడుగుతున్నారండి. అది మీ మనసాక్షికే తెలిసేది. ఇప్పుడు మోషే గారు దేవుని దర్శనం చూసినట్లు మనం కూడా దేవుణ్ణి అడగాలంటండి. మనకి కూడా దర్శనం చూచే కళ్ళు ఇవ్వమని దేవుణ్ణి అడగాలంటండి. ఈరోజు మనం లోక ఆశలు చూచే కళ్ళ వలె ఉన్నామా అని మనమే ప్రశ్నించుకోవాలండి. దేవుణ్ణి పరిశుద్ధ కనులు ఇవ్వమని దేవుణ్ణి అడగాలంటండి. ఈ వాక్యం శ్రద్ధగా విన్న వారందరికీ నా వందనాలు.